మరి ముఖ్యంగా మన చిరంజీవి హాస్పిటల్స్లో హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. ఎందుకంటే మన దగ్గర హైబ్రిడ్ క్యాత్ ల్యాబ్స్ ఉండడం వల్ల మనం హైబ్రిడ్ టెక్నాలజీ కూడా వాడి కాంప్లెక్స్ ప్రొసీజర్స్ని చిన్న ప్రొసీజర్ కింద మార్చుకొని మనం చేయటం జరుగుతుంది. సో ఈ హైబ్రిడ్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది కాబట్టి మనకి చిరంజీవి హాస్పిటల్స్లో మీరు సర్జరీ గురించి అసలు భయపడకుండా చక్కగా చేయించుకొని అసలు నొప్పి అనేది తెలియకుండా కోతాకుట్టు లేకుండా వెరీ మినిమల్ ఇన్వేజివ్గా అంటే చిన్న సూత్తోనే ట్రీట్మెంట్ చేసుకొని చక్కగా ఒక 1 డేలోనే వెంటనే డిశ్చార్జ్ కూడా అయిపోవచ్చు. కొన్ని ప్రొసీజర్స్ లైక్ వారికోస్ వెయిన్స్కి మా దగ్గర అడ్వాన్స్డ్ గ్లూ థెరపీ మరియు లేజర్ థెరపీ ఇవన్నిటిలో అయితే ఒక 1 అవర్ 2 అవర్స్లోనే ఇంటికి కూడా పంపించేస్తాం. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసి వారికోస్ వెయిన్స్కి ట్రీట్మెంట్ చేసి గ్లూ అయితే మరీ అసలు ఒక్క చిన్న సూదితో ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక చిన్న సూది ద్వారా మనం ఒక క్యాథెటర్ లోపల నుంచి చేసుకొని ఒక్క సూదితో మనం ట్రీట్మెంట్ చేసి ఇంటికి కూడా ఒక 1 or 2 అవర్స్లో పంపించేస్తాం కూడా. సో అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనకి చిరంజీవి హాస్పిటల్లో అందుబాటులో ఉందమ్మా. ఓకే, అంటే చాలా అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ల్యాబ్స్ ఉన్నాయని చిరంజీవి హాస్పిటల్స్లో చెప్తున్నారు. మరి ఖర్చు పర్వాలేదా డాక్టర్, బేర్ చేయొచ్చా? చాలా రీజనబుల్ ప్రైస్లో మనం అందుబాటులో ఉంచడానికే మనం ఈ హాస్పిటల్ స్థాపించామమ్మా. సో అన్ని వాస్కులర్ సమస్యలకి మరియు ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్కి కూడా లైక్ ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ అన్నీ కూడా మనకి అందుబాటు ప్రైజెస్లోనే చాలా తక్కువ ప్రైజెస్లో చేయడం జరుగుతుంది. అవి కాకుండా మనకి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీలో కూడా పూర్తిగా ఉచితంగా కూడా చేయటం జరుగుతుంది చాలా సమస్యలకి ట్రీట్మెంట్. ఇవి కాకుండా మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ఏదన్నా కూడా మనం చాలా తక్కువ ప్రైస్లో వాళ్ళకు అందుబాటు ధరలోనే మనం అన్ని ట్రీట్మెంట్స్ అందుబాటులో చేయడం జరుగుతుందమ్మా చిరంజీవి హాస్పిటల్.